రాధా, ఇవాళ ఏం జరిగిందో చెప్పుకో చూద్దాం. నిన్నే చెప్పు. నాకెలా తెలుస్తుందండి? పొద్దున్నే పేపర్లో చూడలా, కాసులమ్మనే ఒక మహా ఇల్లాలు వరహాలరావు అనే పతిదేవుడు చావుగొట్టి చెవులు మూసింది. ఆమెను అరెస్టు చేశారు. హత్య కేసు. రేపే ఏపీపీ శ్రీ వేణుగోపాలరావు గారిచే ప్రాసిక్యూషన్. మిస్టర్ ప్రాసిక్యూటర్ గారు, మొగుడు పెళ్లాలు కొట్టుకుంటే అది డొమెస్టిక్ వైలెన్స్, సంసార దౌర్జన్యం కింద వస్తుంది. దాన్ని కోర్టు పోలీసులు ఎలా బుక్ చేస్తారు? మై డియర్ యంగ్ థింగ్, డొమెస్టిక్ వైలెన్స్ అంటే భర్త భార్యని కొట్టడం. అది హోల్ వరల్డ్ అంతా మామూలే. కోర్టులు దాని జోలికి పోవు. కానీ భర్తని భార్య కొడితే అది న్యూసే కాదు, కేసు కూడా. నాన్ సెన్స్. నేను ఒప్పుకోను. ఆడదానికో చట్టము, మగాడికో చట్టమునా? ఆల్ ఆర్ ఈక్వల్ కదా? మీరన్నమాటే కదండి. అఫ్ కోర్స్, ఆల్ ఆర్ ఈక్వలే. ఆలు మగలు సమానులే. కానీ మగాడు కాస్త ఎక్కువ సమానం. నేను చెప్పేది వినండి. ఒక ఇల్లాలు మొగుడు చాటు పెళ్ళాం తెగించి భర్తని కొట్టింది అంటే ఆ మొగుడు ఎంత ఘోరం చేసుంటాడో ఆలోచించరా? అది కనుక్కోరా? దానికేముంది, అడుగుతామండి. కానీ వాడు ఎంత ఘోరం చేసినా ఒక ఆడది అలా కొట్టి చంపేయడమేనా? No. But she can't take law into her own hands. ముందు పోలీసు రిపోర్ట్ ఇవ్వాలి. ఓహో, వాడింకో ఆడదాంతో కులుకుతూ ఉంటే నేను పోలీసులకు చెప్పొస్తా, అందాక ముద్దులాడుకోండి అనాలా? అంత ఖచ్చితంగా చూసినట్టు చెప్తున్నావు? ఎలా తెలుసు? తెలుసుకున్నాను కాబట్టి. ఈ కేసులో ఆ ఇల్లాలు కాసులమ్మ తరఫున నేను వకాలత్ తీసుకున్నాను కాబట్టి. వాట్? వాట్? yes! నేను అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ని రాధా. రేపు నేనే ప్రాసిక్యూట్ చెయ్యాలి. అది తెలుసా? ఇప్పుడే తెలిసింది. ఓహో, తెలియక కేసు తీసుకున్నావా? గుడ్, ఓకే. ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. థ్యాంక్ యూ. కుదరదు. వాట్ డు యు మీన్ కుదరదు? ఎలాగండి? ఎలా కుదురుతుందండి? నేను ఒప్పేసుకున్నాను. అయినా వాట్ ఈజ్ రాంగ్? ఏమిటండి నేను చేస్తున్న తప్పు? తప్పున్నరా? నేను నీ భర్తని నిండు కోర్టులో ఒక క్రిమినల్ కేసు ప్రాసిక్యూట్ చేస్తుంటే నువ్వు నా పెళ్ళానివి నన్నే ఎదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను పోనీ పాపని లాయర్ని చేస్తే నన్నే ఖండిస్తావా? సంగతి చెప్పినా కూడా కాదంటావా? కేసు వదిలేమని ప్రాధాయపడుతుంటే చీకొడతావా? అగో ఇదే ఆగమంటుంటే ఎంతకి తెగించావు? నువ్వు ఆడదానివేనా? ఇల్లాలివేనా? నీకు మొగుడంటే భయం భక్తి లేదా? ఇదిగో 10 మందిలో నన్ను ఎదిరిస్తావా? కేసు పేరుతో నువ్వంటే నువ్వని అరిచి నా పరువు తీస్తావా? ఇందులో పరువు పోవడం ఎక్కడుందండి? ఎవరి కేసులోనూ వాళ్ళ తరఫున బాధిస్తూ మీ మాటని కాదంటే ఎదిరిస్తే అది మీకెలా తగులుతుంది? అదిగో అదే వద్దంట, అదే పొగరమొత్తాను. ఆఖరిసారి చెప్తున్నాను, ఈ కేసు వదిలిపెట్టు, లేకపోతే చాలా దూరం వెళ్తుంది. గుర్తుంచుకో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్. నా పెళ్ళానివి. జాగ్రత్త. క్షమించు, నా రాధ నాకివ్వు. నాకు బుద్ధొచ్చింది. స్వామి స్వామి స్వామి. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై వైఫ్. నా పెళ్ళానివి. జాగ్రత్త అనేవాడు ఇంకో మొగడైతే నేను తప్ప ఇంకే మామూలు మొగుడైనా పేట్రేగిపోయి ఇలాంటి మాటలు అనేవాడు. బట్ నేను అనబోనని చెప్తున్నాను. నాట్ మీ, నాట్ దిస్ గోపాల్, ఐ మీన్ గోపాల్, దిస్ వేణుగోపాల్. నో 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 నో, నెవర్. రాధా, కంగ్రాట్స్, బెస్ట్ ఆఫ్ లక్. తప్పకుండా వాదించు. ధర్మదేవత ముందు మొగుడు పెళ్ళ తల్లి బిడ్డ అనే తేడాలుండవు. లా ఈజ్ లా. ధర్మం ధర్మమే. నేను సహకరిస్తాను, నేను సాయం చేస్తాను. డోంట్ వరీ.
అహో బామ్మ, చూడు నీ మనవరాలు, నా ఇల్లాలు, నా ధర్మపత్ని ఎంత గొప్ప పని చేస్తోందో. ఆనాడు తండ్రి కోసం రాజ్యం కాదన్నాడు రాముడు. ఈనాడు ధర్మం కోసం భర్త మాట కాదని భర్త ప్రోద్బలంతో న్యాయ దేవతకు సేవ చేస్తోంది. ఈనాటి కేసు ఎస్సీ నంబర్ 216/2005 స్టేట్ వర్సెస్ చింత చిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింత చిగురు వరహాల రాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య. యాడైకే నేనే ఉన్నా, యాడైకమ్మా. యువర్ ఆనర్, ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి, బాబాయ్ పిల్లాడికి చేగోడీలు చేతికిచ్చి నోట్ల ఎట్టుకు ఏలు కురికెత్తాడు. అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పొడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందనే ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల జెండా అనుకుని కత్తి విసిరింది అనుకోవాలా? యువర్ ఆనర్, తమను ఒక ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు, మనిషిని నాలుకాళ్ల జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాంది అని తెలుసుకో చిన్నదానిపైన. పంతమేల రాధా, ఈ కేసు వదల రాధా. తొందరేలనాదా, కాస్తాగి చూడరాదా? యోరానా, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది. దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు, హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగింది హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టుకొచ్చి కూర్చున్నారు. యోరానా, వరహాల రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల రాజు, వరహాల రాజు. శివుడేటి లేదు వస్తున్నా. అయ్యో నా దేవుడా!